హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డులో యూజ్ చేసేవాళ్ళు రివార్డ్ పాయింట్స్ ఎలా రిడీమ్ చేసుకోవాలనేది చూద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లోపల ఎస్బీఐ కార్డు యాప్ ఓపెన్ చేసి చూసుకోవాలి. ఓకే, మన టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి. యాక్చువల్గా ఆల్రెడీ నేను అమెజాన్ ప్రైమ్ని రిడీమ్ చేసుకోవడానికి పెట్టాను అనమాట. అది ఓకే, ఇక్కడ సమ్మరీలో అన్నీ ఉంటాయి. నెక్స్ట్ రిడీమ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటి అనే దాన్ని బట్టేసి మనకు కావాల్సింది ఏదైనా రిడీమ్ చేసుకోవడానికి మనకున్న పాయింట్స్ని బట్టి చేసుకోవాలి. సో నేనైతే నాది బీపీసీఎల్ క్రెడిట్ కార్డు. సో బీపీసీఎల్ నేను ఎక్కువ వస్తాయనేసి నేను చూసిన. సో ఇక్కడ బీపీసీఎల్ ఎలా ఉందంటే 1000 పాయింట్స్కి 250 రూపీస్ వాచర్ వస్తుంది అనమాట. సో నేనైతే అది ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. సో దాన్ని కార్ట్లోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ రిడీమ్లోకి వెళ్ళేసి ఇక్కడ నాకు 3000 పాయింట్స్ అబౌవ్ ఉన్నాయి అనమాట. సో నేను క్వాంటిటీ అనేది 3 పెట్టేసుకుని ఇంకా నాకు 385 పాయింట్స్ రిమైనింగ్ ఉన్నాయి. సో నేను ఇది ఇంకా చెక్అవుట్ చేసిన ప్లేస్ ఆర్డర్. మీ డీటెయిల్స్ ఒకసారి చేసేసి చెక్అవుట్ చేసుకోండి. కన్ఫర్మేషన్ కోసం ఇలా చూపిస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ ఇది చూపిస్తుంది బీపీసీఎల్ ఈ వాచర్స్. నేనైతే 3000 పాయింట్స్ పెట్టేసిన. ఇంకోటి నాకు వేరే కార్డు కూడా ఉంది, సింప్లీసేవ్ కార్డు. దాంట్లో అయితే హెచ్పిలో వచ్చేసి చాలా ఎక్కువ పాయింట్స్ అడుగుతుంది. 1950 రివార్డ్ పాయింట్స్కి 250 రూపీస్ వస్తుందంట. సో ఇదైతే చాలా ఎక్కువ ఉంది. సో నాకు తర్వాత ఇలా కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. నేను అది ఓపెన్ తీసుకోవడానికి క్రోమ్లో వెళ్ళేసి అమెజాన్ ఈ గిఫ్ట్ వాచర్స్ అని టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, అబౌట్ యూజింగ్ ప్రోమో కోడ్ ఫర్ అమెజాన్. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ ఓపెన్ చేయండి, అమెజాన్ ప్రైమ్ కోడ్. అక్కడ మీకు వచ్చిన మెసేజ్ ప్రోమో కోడ్ ఏదైతే ఉందో ఎంటర్ చేయండి. నెక్స్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది, అయిపోతుంది. నెక్స్ట్ బీపీసీఎల్ సంగతి ఏంటంటే ఆ వచ్చిన మెసేజ్ని పెట్రోల్ బంక్లో చూపించండి. వాళ్ళు వాచర్ ఇస్తారు, ఆ వాచర్ తోటి పెట్రోల్ కొట్టేస్తారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.